లేవీకాండం 16వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధిని సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పారు. లేవీకాండం 10వ అధ్యాయంలో నాదాబు అబీహు అనేటువంటి ఇద్దరు కుమారులు విత్ దేర్ డ్రంకర్నెస్, వారు త్రాగుడు వలన ఒళ్ళు మరిచి అన్య అగ్నిని దేవాలయంలో వేశారు. అంతే, దేవుని యొక్క సన్నిధి నుండి అగ్ని వచ్చి వాళ్ళిద్దరిని దహించేసి మాడిపోయారు. వాళ్ళు అక్కడ వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత సమాధి చేసుకున్నారు. అది చాలా షాకింగ్ ఇష్యూ. ఎందుకంటే ఇవాళ దైవ సేవకులందరూ కూడా భయం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం సేవ చేస్తుంది దేవుని సన్నిధిలో కనుక బహుభయం కలిగి ఉండాలి, బహుభయభక్తులు కలిగి ఉండాలి. వాళ్ళిద్దరూ చనిపోయిన తరువాత దేవుడు జాతీయ ప్రాయశ్చిత్త దినం, అలాగే అహరోను తన యొక్క పరిచర్య ప్రారంభించటం కొరకు తాను ఏ విధంగా దేవుని సన్నిధిలో తాను సిద్ధపడాలి, దాని కొరకు ఎట్లా అతను కుమారుడు సిద్ధపడాలి, ఇవన్నీ కూడా రాస్తూ వచ్చాడు. ఈ అధ్యాయంలో పర్టికులర్గా మనకు దేవుని యొక్క మందస్సము ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటువంటి సమయం గురించి ఆ మాసము 7వ మాసం 10వ దినం ఏ విధంగా వెళ్ళాలో రాస్తూ వచ్చాడు. నేను కరుణాపీఠం మీద మేఘంలో కనబడతాను, అది సంగతి. ప్రత్యక్ష గుడారములో దేవుని సన్నిధి ప్రత్యక్షమవుతుంది. అది కూడా ఎక్కడ? కరుణాపీఠం దగ్గర. కరుణాపీఠం ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలములో. కరుణాపీఠం ఎక్కడుంది? మందసపు పెట్టి పైన. కరుణాపీఠం ఎక్కడుంది? ఆ మందసపు పెట్టి పైన కెరూబుల యొక్క కొనలు అంటుకున్న మధ్య భాగంలో అక్కడ కరుణాపీఠం ఉంది. ఇన్విజిబుల్, అది మనకేం కనపడదు, కానీ ఆయన సైన్ అక్కడ కనబడుతుంది. ఆయన సైన్ అక్కడ కనబడుతుంటే ఇట్ లైట్స్, వెలుగు వస్తుంది అక్కడ. అది యెహోవాయే వారికి వెలుగుగా ఉండును అని చెప్పిన వాక్కున్నది చూశారు ప్రకటన గ్రంథంలో. ప్రత్యక్ష గుడారంలో కూడా ఇన్నర్ లైట్ చాయిస్ లేదు, అవుట్ సైడ్ నుండి తీసుకెళ్లే లైట్ ఛాన్స్ లేదు. అతి పరిశుద్ధ స్థలములో వచ్చేటువంటి వెలుగు దేవుని యొక్క వెలుగే. దేవుడు అతను అంగీకరించినప్పుడు అతడు బ్రతికి బయటకు వస్తాడు, చచ్చిపోతాడు అక్కడ. అది ప్రధాన యాజకుడు. అందుకు ప్రధాన యాజకుడు జాగ్రత్తగా దైవ విధానాన్ని ఫాలో అవ్వాలి. మీ సహోదరుడైన అహరోను చావకూడదు. ఆల్రెడీ ఇద్దరు చచ్చిపోయారు, కొడుకులు ఇద్దరు. ఎందుకంటే ప్రాసెస్ మిస్ అయ్యారు వాళ్ళు. డివైన్ ప్రాసెస్ మిస్ అయ్యి మినిస్ట్రీలో ఉంటే ఫిజికల్ డెత్ వస్తుంది, డామ్ షూర్. ఇది మనకు యోహాను తన పత్రికలో వ్రాశాడు కూడా. సిన్ అండ్ డెత్, మరణకరము కాని పాపము అంటాడు. పాపములో విల్ఫుల్గా కంటిన్యూ అయిన వాడి యొక్క మరణం ఆవశ్యం. ఎన్ని మార్లు గద్దించినా విననలని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా మరణం అయిపోతాడు. కనుక మనం మార్పు చెందాలి, ప్రభు విధానాల్లో నడవాలి. అలా నడవకపోతే కొరింథీ 11లో చెప్పాడు కదా, మీలో అనేకులు అయోగ్యముగా పాలు పొంది నిద్రించిన వారు ఉన్నారు, వ్యాధిగ్రస్తులు అయిపోయిన వారు కూడా ఉన్నారని చెప్పాడు. కాబట్టి దేవుని పని దేవుని విధానంలో చేయాలి. అది మనం నేర్చుకోవాల్సిన సత్యం. అదే అహరోనుకు చెబుతున్నాడు, నీవు అడ్డతరంలో ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. ఎందుకంటే నేను కరుణాపీఠం మీద కనబడతాను కాబట్టి, నేను కనబడితే నువ్వు చేస్తావు కాబట్టి. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు అడ్డుతర దాటి లోపలికి రాకూడదు. అడ్డుతరలోకి రావడానికి ఒక సమయం ఉంది. అది ఎప్పుడు అంటే 7వ మాసం 10వ దినం.
దానిలోనికి నువ్వు రావాల్సిన దినం నేను చెప్పిన ఆ రోజున నువ్వు లోపలికి రావాలి అని అంటే నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఏమిటి అనగా, నీ నిమిత్తం పాప పరిహారార్థ బలిగా కోడెదోడను, దహన బలిగా పొట్టేలను తీసుకొని పరిశుద్ధ స్థలం దగ్గరకు రావాలి. అలా వచ్చిన తర్వాత ప్రతిష్ఠితమైన చొక్కా దొడుక్కోవాలి, మానాన్ని సన్ననారతో కప్పుకోవాలి, సన్ననార దట్టి కట్టుకోవాలి, నారతో పగా పెట్టుకోవాలి. ఇవి ప్రతిష్ఠిత వస్తువులయ్యా, వీటన్నిటిని నువ్వు ధరించుకొని రావాలి. యెహోవా సన్నిధిలో కనపడటం అంటే సాధారణం కాదు. ప్రతిష్ఠిత వస్త్రాల చేత నింపబడిన వాడే కనపడాలి. మనం కూడాను ప్రభు సన్నిధిలో కనబడతాము అంటే అర్థం ఏంటంటే, రక్షణ అనే ప్రశస్తమైన వస్త్రం, ఉల్లాస వస్త్రాన్ని ధరించిన తర్వాతే ప్రభు సన్నిధికి వెళ్ళగలుగుతాం మనం. ఏ స్పెషల్ గార్మెంట్ ఆఫ్ రైచియస్నెస్. నీళ్ళతో శరీరాన్ని కడుక్కొని ఆ బట్టలు వేసుకోవాలి. మరియు ఇశ్రాయేలీయుల సమాజం వద్ద నుండి వారి పాప పరిహారార్థ బలి నిమిత్తం 2 మేక పిల్లలను, దహన బలి నిమిత్తం 1 పొట్టేలను తీసుకుని నువ్వు నా దగ్గరికి వచ్చి కనపడాలి. ప్రధాన యాజకుడు కదా, దేవుడు అనుమతించిన వాడు కదా అని తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవటానికి వీలు లేదు. అది దేవుని మందిరం, అది దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన స్థలం. హీ షుడ్ బి కేర్ఫుల్. 6 నుంచి 10 వచ్చిన వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో యజాజేలు మేకను వేరుపరచడం. 2 మేకలను తీసుకొచ్చాడు కదా పాప పరిహారార్థ బలి కొరకు ప్రజల నిమిత్తం. అందులో ఏం చేయాలట, ఒక చీటీని వేయాలి. చీటీ వేసినప్పుడు ఒక మేక దేవుని పేరిట వాడుతుంది, మరొకటి అరణ్యంలో విడవబడే యజాజేలు మేక. దాన్ని చేయటానికి ప్రాసెస్ ఉంది. అదేమిటంటే, తన కొరకు మొదట పాప పరిహారార్థ బలిగా కోడిని అర్పించుకోవాలి. తన కోసం, తన ఇంటిలో వారి కోసం ముందు ప్రాయశ్చిత్తం చేయాలి. అందుకనే తిమోతికి పౌలు రాస్తూ అంటాడు, అధ్యక్ష పదవి ఆశించిన వాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు, అట్టివాడు ఏకపత్ని వృత్తునై ఉండాలి, మంచి పిల్లలను కలిగి ఉండాలి, వాళ్ళు సమాజంలో మంచి పేరు కలిగి ఉండాలి, సమాజం వెలుపట సాక్ష్యం కలిగి ఉండాలి, కుటుంబాన్ని పరిపాలించేవాడై ఉండాలి అని చెప్పాడు. అదే దీని అర్థం. యాజకుడైన అహరోను అతని కొరకు, అతని పిల్లల కొరకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి అతను అర్హుడుగా ఎంచబడతాడు. 2 మేక పిల్లలను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరికి తీసుకొచ్చి యెహోవా ఎదుట వాటిని ఉంచాలి. అంటే ప్రత్యక్ష గుడారంలో ఆయన సన్నిధి ఉంది కాబట్టి ఆయన ఎదుట ఆ 2 మేక పిల్లలను ఉంచి, ఆ తర్వాత యెహోవా పేరిట వాటి మీద చీటీలు వేసి, ఒక చీటీ యెహోవా పేరిట, ఒక చీటీ యజాజేలు అనేది వచ్చేస్తుంది. యెహోవా పేరిట ఏ మేక మీద చీటీ పడిందో దాన్ని పాప పరిహారార్థ బలిగా వినియోగిస్తారు, మిగిలిన దాన్ని యజాజేలు మేకగా ప్రక్కకు పెడతారు. దాన్ని ప్రాయశ్చిత్తం కలిగేటట్లు అరణ్యంలో విడిచిపెడతారు. అది కూడా ఒక ప్రాసెస్ అన్నమాట, ఇయర్లీ వన్స్ జరగాల్సింది. అది యెహోవా సన్నిధిని దాని ప్రాణంతోనే ఉంచాలి అప్పటి వరకు కూడా. తర్వాత 11వ వచనం నుంచి 14వ వచనం వరకు అహరోను పాప పరిహారార్థ బలి తన నిమిత్తం, తన ఇంటి వారి నిమిత్తం చేసుకుంటూ తాను అర్పించినటువంటి కోడెను వధించి దాని యొక్క రక్తాన్ని యెహోవా సన్నిధిలో ధూపపీఠము మీద నుండి ధూపాతు నిప్పులను తన పిడికలతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డదొర లోపలికి వాటిని తీసుకుని వచ్చి తాను చావకున్నట్లు ఆ ధూపం మేఘం వల్లే శాసనముల మీద ఉన్న కరుణాపీఠము కమ్ముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. అప్పుడు అతడు కూడా రక్తంతో కొంచెము తీసుకొని తూర్పు పక్కన కరుణాపీఠం మీద తన వేలుతో ప్రోక్షించి, కరుణాపీఠం మీద తన వేలుతో ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షించాలి. తన పాప క్షమాపణ నిమిత్తం కోడే దూడను వధించి దాని రక్తమును తీసుకొని, మరియు స్పెషల్ ఇన్సెన్స్, ప్రత్యేకంగా సుగంధ ద్రవ్యాన్ని తీసుకుని, నిప్పులను తీసుకుని లోపలికి వెళ్తాడు. వెళ్ళి ఆ రక్తాన్ని ఆ కరుణాపీఠం మీద అక్కడ చమరుస్తాడు, ఆ గోడల మీద చమరుస్తాడు. 7 మార్లు వేలుతో వాటి 7 మార్లు అనేది సంపూర్ణతను జ్ఞాపకం చేస్తుంది. కంప్లీట్ సంపూర్ణముగా ప్రాయశ్చిత్తం, అటోన్మెంట్ జరిగిస్తాడు అక్కడ. ఆ తర్వాత అతడు ప్రజలు అర్పించేటువంటి పాప పరిహారార్థ బలి అయ్యేటువంటి మేకను
వధించి దాన్ని అడ్డుతర లోపల దాని రక్తాన్ని తీసుకొచ్చి కోడి రక్తంతో చేసినట్లుగానే దీని పక్షంగా కూడాను చేస్తాడు. ఎందుకంటే ఇది ప్రజల పాప పరిహారార్థం కొరకు చేసేటువంటి క్రమం అన్నమాట. అలాగా ఇశ్రాయేలీయుల సమస్త పాపాలను బట్టి, అనగా వారి అపవిత్రత అతిక్రమమును బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తం చేయాలి. పరిశుద్ధ స్థలానికి ప్రాయశ్చిత్తం చేయాలి. తర్వాత ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండటం వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమవుతూ ఉంటుంది కనుక దాని కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి. బలిపీఠం కొరకు, గుడారం కొరకు, సమస్తమైనటువంటి వాటి కొరకు ప్రాయశ్చిత్తం జరగాలి. 17వ వచనం నుండి 19వ వచనం. ఆ పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోయేటప్పుడు తన నిమిత్తం, తన ఇంటి వారి నిమిత్తం, ఇశ్రాయేలు సమస్త సమాజ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి బయటకు వచ్చే వరకు కూడా, అతడు లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు గుడారంలో ఎవడు ఉంటాకి లేదు. ఎందుకంటే దేవుడు అతన్ని దర్శించే సమయం అతని యొక్క అర్పణను అంగీకరించేటువంటి సమయం అన్నమాట. మరి అతడు యెహోవా సన్నిధిలో బలిపీఠం దగ్గరికి పోయి దాన్ని ప్రాయశ్చిత్తం చేయాలి. కోడి రక్తంలో కొంచెం, మేక రక్తంలో కొంచెం బలిపీఠం కొమ్ముల మీద చమిరి 7 మార్లు తన వేలుతో పవిత్రపరిచి ఇశ్రాయేలు అపవిత్రతను పోగొట్టి దాన్ని శుభ్రపరచాలి, పరిశుద్ధపరచాలి. కనుక దేవాలయాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. వారు లోపలికి వెళ్ళటం వల్ల దేవాలయం అపవిత్రపడకుండా దాన్ని కూడా పవిత్రపరుస్తున్నాడు నిర్దోష రక్తం చేత. ఇక 20వ వచనం నుండి చూద్దాం. 20వ వచనం మొదలుకొని వాక్యాన్ని చదువుకుందాం. 20వ వచనం దగ్గరికి వచ్చాడు. సజీవముగా విడవబడినటువంటి మేక ఉన్నదే, యజాజేలు విడవబడిన మేక అది. దాని కొరకు మనం ఒక ప్రత్యేకమైన వివరణ చూస్తున్నాం. అదేమిటంటే అహరోను ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచాలి. ఇశ్రాయేలీయుల పాపాలన్నీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి దాని మీదకు, అతిక్రమాలన్నీ కూడా ఒప్పుకుంటున్నాడు దాని మీద. తగిన ఒక మనిషి చేత దాని అరణ్యంలోనే పంపించేసేయాలి. అది వారి దోషాలన్నింటినీ భరిస్తూ ఎడారి దేశంలో అది భరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టేసి వెనక్కి వచ్చేస్తాడు. అతను వెనక్కొచ్చి శుద్ధి చేసుకుంటాడు. మరలా ఆ వెనక్కొచ్చి అతడు శుద్ధి చేసుకుంటాడు. అహరోను ప్రత్యక్ష గుడారం నుంచి తను పరిశుద్ధ స్థలంలో వెళ్ళినప్పుడు తను వేసుకున్న నారబట్టలు తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలంలో దేహాన్ని నీళ్లతో బట్టలతో కడుక్కుని బట్టలు తిరిగి ధరించుకొని బయటకు వచ్చి అప్పుడు దహన బలిని ప్రజల కొరకు తన కొరకు ఇస్తాడు. అర్థమవుతుందా? మొట్టమొదట పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. అది కూడా మొదట తన కొరకు, తన కుటుంబం కొరకు, ఆ తర్వాత ప్రజల కొరకు. ఆ తర్వాత యజాజేలు మేకను పంపించేసిన తర్వాత అప్పుడు మరలా స్నానం చేసిన తర్వాత దహన బలి ఇవ్వటానికి వెళ్తాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఏమిటి దీని అర్థం? పాప పరిహారార్థం యేసుక్రీస్తు ప్రభు బలిగా తనను సమర్పించుకున్న తర్వాత దహన బలిగా మనలను మనం సమర్పించుకుంటాం. అంటే సంపూర్ణ అర్పణగా విశ్వాసి తనను దేవునికి సమర్పించుకున్నట నిజమైన ఆరాధన. దానికి గుర్తుగా దహన బలిని ఇస్తారు. యేసుక్రీస్తే పాప పరిహారార్థం వధించబడిన బలి. మనము ఆరాధన నిమిత్తం మనల్ని సమర్పించుకున్నట, విరిగినలిగిన హృదయంతో ఆయనకు సమర్పించుకున్నట నిజమైనటువంటి బలి. తర్వాత పాప పరిహారార్థ బలి యొక్క పశువు యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దహించాలి. విడిచిపెట్టిన మేకను వదిలిన వాడు తన బట్టలు ఉతుక్కొని దేహం కడుక్కొని తర్వాత పాడెలోనికి అతడు వస్తాడు. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయటానికి వేటి రక్తము దాని లోపలికి తేబడిందో పాప పరిహారార్థ బలి ఆ కోడెను, ఆ మేకను ఒకడు పాలెము వెలుపలకు తీసుకొని పోవలెను. వీటిని భుజించడానికి వీల్లేదు. సాధారణంగా పాప పరిహారార్థ బలిలో వధించబడిన తరువాత కూడా అది భోజనం కొరకు ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వబడేది. కానీ ఇక్కడ ఈ ప్రాయశ్చిత్త దినాన దేవునికి అర్పించబడిన దానిలో వీటన్నింటినీ కూడా మాంసంతో సహా, చర్మంతో సహా, మలముతో సహా అగ్నితో కాల్చేసేయమన్నాడు. అందుకనే ఒకడు ఆ జంతువులు రెండింటిని, ఒకటి కోడే మరొకటి మేక, ఒకటి అహరోను కొరకు, ఒకటి ప్రజల కొరకు,
ఆ రెండింటిని కూడా వెలుపటికి తీసుకుని వెళ్ళి కాల్చేయమన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వాడు లోపలికి రావటానికి తనను తాను శుద్ధి చేసుకుని లోపలికి వస్తాడు, బట్టలు తుక్కొని స్నానం చేసి లోపలికి వస్తాడు. ఇది నిత్యమైన కట్టడ, ఎవ్రీ ఇయర్ ఇది జరగాలి అని చెప్పాడు దేవుడు. 29వ వచనం, స్వదేశులు కానీ మధ్యలో ఉండే పరదేశులు కానీ 7వ నెల 10వ నాడు ఏ పని చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోండి. ఎలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులయ్యేటట్టు ఆ దినమును మిమ్మల్ని పవిత్రపరచినట్లు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడింది. ప్రాయశ్చిత్తం ప్రజల పాప క్షమాపణ కొరకు చేయబడింది. అటోన్మెంట్ ఫర్ ద సిన్. ఇది యేసుక్రీస్తులో పరిపూర్ణంగా నెరవేరింది. కనుక ఆ దినం మీకు మహావిశ్రాంతి దినం, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలి. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడొకటకు అభిషేకం పొంది తను ప్రతిష్ఠించుకునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాతనే నార వస్త్రాలను ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించుకోవాలి. మరియు అతడు అతి పరిశుద్ధంగా ఉన్న మందిరమునకు, ప్రత్యక్ష గుడారముకు, బలిపీఠమునకు ప్రాయశ్చిత్తం చేయాలి. అతడు యాజకుల నిమిత్తం, సమాజ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలి. సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలు సమస్త పాపం బట్టి ప్రాయశ్చిత్తం చేయటకి ఇది నిత్యమైన కట్టడ. ఇది మోషేకి యెహోవా ఆజ్ఞాపించాడు, ఆ విధంగా చేయమంటున్నాడు. అహరోను తర్వాత వచ్చి అతను కుమారుడు ప్రధాన యాజకుడికి ఎవరు వస్తారో వాడు కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి అని ప్రభు చెబుతున్నాడు. ఇక్కడితో మనం 16వ అధ్యాయం ముగించుకున్నాం.